నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలీది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ చంద్రగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఊపందుకున్న కండువాల పండగ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి రాకులు, పోకలు, లుకలుకలు, అలకలు ఇవన్నీ సహజమే. అయితే ఆ క్రమంలో ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు అనుకున్నప్పుడు సాధారణంగా ఓడే పార్టీలోకి ఎవరు వెళ్ళరు. గెలిచే పార్టీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. అంటే గెలిచే గుర్రం వైపు పందెం కడతారంటాం కదా, అట్లా. సో ఆ విధంగా చూసుకుంటే వైసీపీ నుంచి చాలామంది బయటకు వస్తున్నారు. సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు. ఎంతోమంది ఇప్పుడు జనసేనకో లేకపోతే టీడీపీకో, ఇంకా అది కాకపోతే కాంగ్రెస్, బీజేపీ ఏదో ఒకటి ఒక పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఎక్కడికక్కడే ఉంది. అంటే గెలుపుకి, ఓటమికి, అంచనాలకి ఎప్పుడు ఈ వ్యత్యాసం ఇలా ఉంటానే ఉంటుంది. అయితే పార్టీలు మారుతున్న వేళ ఎవరికి ఏ ప్రయోజనాలు దక్కాయో ఒకసారి పరిశీలించుకున్నట్టయితే గత సంవత్సరం అంటే మార్చి నెలలో దాదాపు ఇదే టైంలో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎలక్షన్ సమయంలో అప్పుడు ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఎందుకంటే 23 ఓట్లు ఆమెకి అప్పుడు పడ్డాయి. అంటే గెలిచింది అనూహ్యంగా. అలా గెలవటంలో 4 ఓట్లు వైసీపీ నుంచి టీడీపీకి పడ్డాయి. అలా పడటంలో అప్పటికే రెబల్స్గా ఉన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈ 2 ఓట్లు క్లియర్గా తెలుస్తున్నాయి. మరో 2 ఓట్లు ఎవరై ఉంటారు అనుకున్నప్పుడు అందులో ఒకళ్ళు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటే, మరొకళ్ళు ఉండవల్లి శ్రీదేవి గారని వార్తల్లో ఆ రోజు ప్రచారం అయింది. ఆ తర్వాత ఇది తర్వాత రోజుల్లో ఆ విషయం గురించి చర్చ మొదలైనప్పుడు ఇక శ్రీదేవి గారుని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది వైసీపీ. ఆ సందర్భంలో ఆవిడ ఆ పార్టీలు ఇమ్మలేక ఒత్తిళ్ళకి, అలాగే భయాలకి, అభద్రతకి గురై ఇంకా ఆ పార్టీలో ఇంకా ఉండలేనని నిశ్చయించుకున్న తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది అనధికారికంగా పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రోజుల్లో ఆవిడ టీడీపీకి దగ్గరవుతూ రావటం, ఆ తర్వాత అనుకోకుండా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆవిడ చురుగ్గా దాన్ని నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో లెట్స్ మెట్రోలో ఆవిడ పార్టిసిపేట్ చేసి ఎల్బీ నగర్లో అరెస్ట్ అయ్యారు కూడా. ఆ తర్వాత సైబర్ టవర్స్ దగ్గర నుంచి కాకతీయ హిల్స్ వరకు పాదయాత్ర చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో బాబు గారి కోసం ఆ రోజు పూజలు చేశారు. అలాగే ట్యాంక్ బండ్ దగ్గర బాబు గారు బతకాలి, క్షేమంగా ఉండాలి అని బతుకమ్మ ఆడారు. ఇలాగా సిటీలర్స్ని సమీకరించడంలో కానీ, చైతన్యపరచడంలో కానీ ఆవిడ తెలంగాణలో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ రోజు ఎక్కడ పెద్దగా పార్టిసిపేట్ చేయని సందర్భంలో కూడా ఈవిడ ఎక్కువగా పాల్గొని అన్ని విధాల పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ తన సంఘీభావాన్ని తెలియజేయడంలో ముందుండి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా పార్టీకి దగ్గరవుతూ వచ్చింది ఆవిడ. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆవిడ విషయంలో కూడా పరిశీలన చేయటంలో, అంటే మొదట తాడికొండ నుంచి ఆవిడ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీలో. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడకి అక్కడ సీట్ లేదు, వేరే వాళ్ళకి ఇచ్చింది టీడీపీ. అయితే టీడీపీ ఖచ్చితంగా శ్రీదేవికి ఎక్కడో చోట ఒక స్థానాన్ని ఇస్తారనుకున్నారు. ఆ తర్వాత బాపట్లకి ఎంపీగా కూడా మళ్ళీ ప్రచారంలోకి వచ్చారు ఆవిడ. కానీ ఇంతవరకు ఆవిడని అనౌన్స్ అయితే చేయలేదు. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, పార్టీలోకి ఏ సందర్భంలో వచ్చారు, ఏ త్యాగాలు చేసి వచ్చారు, అవి పరిశీలన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ రోజున సంవత్సరం క్రితమే వైఎస్ఆర్సీపీని కాదనుకుని బయటకు వచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మళ్ళీ ఆయన అనుకున్న స్థానం దక్కింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా. అలాగే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు అయితే ఆయన ఆరోగ్య కారణాల వల్ల, వయసు వల్ల ఆయనే ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల దూరంగా ఉన్నారు రాజకీయాలకి సుమారుగా. ఇకపోతే ఉండవల్లి శ్రీదేవి గారు అయితే బాపట్ల ఎంపీ సీటుని ఆశిస్తున్నారు.
అదేవిధంగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు కూడా. ఒక డాక్టర్గా, అలాగే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా చూసుకుంటే టీడీపీ మొదటి నుంచి అంటే పార్టీ ఆవిర్భావం నుంచి విద్యావంతులకి ఎక్కువగా ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఆ సీటు ఆవిడకి దక్కే అవకాశం ఉందని అనుకోవాలి. ఇలాంటి సందర్భంలో మరి ఆవిడ ఆశలు నెరవేరుతాయా? మరి పార్టీ ఏం పరిశీలిస్తుంది? బాపట్ల టికెట్ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆ రోజున హైదరాబాద్లో సెటిలర్స్ని జాగృత పరచడంలో కానీ, చైతన్యపరచడంలో కానీ ఆ రోజు ఆవిడ తీసుకున్న ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది ఎంత సెగ పుట్టించిందో, ఆ సెగ దాదాపుగా ఢిల్లీ కూడా తాకి ఎన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో, ఇంకా చెప్పాలంటే దానివల్ల బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయి అసలు పార్టీ ఓడిపోయే పరిస్థితి, ఆ ప్రభుత్వంలో అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఇవన్నిటి వెనకాల ఎంతో మంది కష్టపడితే అందులో ముఖ్య భూమిక పోషించారు శ్రీదేవి. అలాంటి శ్రీదేవి విషయంలో మరి ఒక దళిత స్త్రీగా ఆవిడకి తెలుగుదేశం పార్టీ ఎలాంటి న్యాయం చేస్తుందనేది వేచి చూడాలి. నమస్కారం, మీ జేఎస్ఆర్.